పురం దగ్గర నల్గొండలో ఒకటి, వనస్థలిపురం అంటే ఇక మా దగ్గరే కదా, అక్కడే కదా పక్కకి. అన్నిటికైనా ముఖ్యంగా ఏంటంటే మనం ఆర్టీసీ డ్రైవర్ల గురించి మనం ఆర్టీసీ బస్సు ఫ్రీ ఇస్తున్నామని చెప్తున్నప్పుడు ఏం చెప్తాము? ఆటోలో పోకుండా భద్రత ఉండదేమో, మళ్ళీ కష్టం, ఒక్కరు పోతే బస్సులో పోండి అంటాం. మరి ఆర్టీసీ బస్సులో కూడా అఘాయిత్యం జరుగుతూ ఉంటే ఎలాంటి పాలన అందిస్తున్నారు మీరు? ఎలాంటి పాలన అందిస్తున్నారు? వీటిని అడుగుదామని ఇద్దరు దివ్యాంగులు మొన్ననే మాట్లాడినాము, ఒక బ్లైండ్ అమ్మాయి మీద జరిగిందని, మళ్ళీ ఈ విషయం మాట్లాడదామని అడుగుదామని తీసుకున్నాం. కానీ ఇవ్వడానికి సిద్ధంగా లేదు. నాకు ఇవ్వకపోయినా సరే ఇక్కడనే ఇవ్వాలి కదా. ఇంకోటి బాధ ఏమనిపించిందంటే, గౌరవ స్పీకర్ గారు మాకేమైనా ఇబ్బంది అయితే మేము స్పీకర్ గారిని అసెంబ్లీలో అడుగుతాం. అందరు సభ్యులకు ఉన్న రైట్ నాకు ఉంటుంది. ఎవరైనా పేరు తీసుకుంటే మాట్లాడే అవకాశం ఇస్తారు. డెఫినెట్గా ఆ రైట్ ఉంది, అందులో రాసి పెట్టిన రూల్స్ అందరం కూడా చదువుకున్నాం. మరి సవితా ఇంద్రారెడ్డి గారికి మాత్రం ఇవ్వను అంటే, ముఖ్యమంత్రి గారు నా పేరు తీసుకున్నారు, ఉప ముఖ్యమంత్రి గారు నా పేరు తీసుకున్నారు, మాట్లాడికే ఛాన్స్ ఇవ్వను అంటే, అక్కలు అన్నారు అంటున్నారు. అక్కలని పంగనామాలు పెడుతున్నారు మాకు. ఏమనంటే అక్కలు అంటున్నాం అంటున్నారు. అక్కలు అనేది అనుకుంటేనే బాధ పెడుతున్నారు. ఎవరైనా ఆడబిడ్డలు సంతోషంగా ఉండాలని కోరుకుంటారు, కానీ రాజకీయాల కోసం ఏదైనా మాట్లాడేస్తామంటే ఎట్లండి? స్పీకర్ గారు కూడా నాకు ఎందుకు టైం ఇవ్వన్నారు అనేది నాకు ఇప్పటికీ అర్థమవుతలేదు. నా మీద ఆరోపణ చేసినప్పుడు నాకు సమాధానం చెప్పుకునే అధికారం ఇవ్వాలి, అవకాశం ఇవ్వాలి. అది కూడా ఇవ్వలేదు. సరే, నాకు ఇవ్వలేదు, వీళ్ళిద్దరు అడుగుతున్నారు కదా. మేము మహిళల గురించి మాట్లాడని తను అనుకుంది, ఎస్సీ వర్గీకరణ గురించి మాట్లాడని తను అనుకుంది. వాళ్ళిద్దరికైనా ఇవ్వాలి కదా. ఇది ఈరోజు అసెంబ్లీలో జరుగుతున్న తంతు. దయచేసి గమనించమని ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాను. తప్పకుండా న్యాయ నిర్ణేతలు ప్రజలే భవిష్యత్తులో.